డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోలికొస్తే వదిలిపెట్టేదే లేదని జనసేన నేత కిరణ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నుంచి గుంటూరు సీటు కోసం దాసరి రాము అమ్ముడుపోయాడని మండిపడ్డారు. వైసీపీ సోషల్ మీడియా ముసుగులోనే పేమెంట్ బ్యాచ్ మాట్లాడుతోందని అన్నారు. ఇక పవన్ ను ఒక కులానికి పరిమితం చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం అయిన మా పవన్ కళ్యాణ్ గారిని గత 4-5 రోజులుగా కాపుల పేరుతో వైసీపీకి అమ్ముడుపోయిన, వైసీపీ సోషల్ మీడియా కొనుక్కున్న, వైసీపీ రెడ్ల కింద ఊడిగం చేస్తున్న మా దాసరి రాము రెడ్డి గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము అతని గురించి మాట్లాడకూడదు అనుకున్నాం గతంలో కూడా. కానీ కొన్ని సందర్భాల్లో దాసరి రాము రెడ్డి ఎందుకంటున్నానంటే, ఆయన ఒక ఆయన పిఠాపురంలో పంద్యాలు ఛాలెంజ్లు చేసి రెడ్డిగా మారిపోయాడు. ఈయన ఆల్రెడీ రెడ్డిగా మారిపోయాడు అనుకుంటున్నా, అందుకే దాసరి రాము రెడ్డి అని చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారికి పేరు చెప్పుకొని మొన్న ఎన్నికల్లో ఆయన చేసిన ప్రచారం అంతా మనం చూసుంటాం. ఆయన ఏం చేశాడో మనంతా చూసుంటాం. ఆయన కాపు సంఘాల పేరుతో, బలిజ నాయకుల పేరుతో, కాపు తెలగా పేరుతో ఉద్యమాలు చేశాడని చెప్పుకున్నాడు. ఆయన అంటాడు, ఈరోజు జనసేన పార్టీలో నాదెళ్ల మనోహర్ గారు పదవిచ్చిన తర్వాత సోకాల్డ్ జేడి లక్ష్మీనారాయణ గారు కానివ్వండి, పార్థసారథి గారు కానివ్వండి, అలాగే మాదాసు గంగాధర్ గారు, తమిళనాడు రామ్మోహన్ రావు గారు కానివ్వండి, అలాగే చంద్రశేఖర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారు వదిలేన్నారు. ఎందుకు వెళ్ళిపోయారండి? పార్టీ ఓడిపోయిన గంటల వ్యవధిలో వెళ్ళిపోయారు. గంటల వ్యవధిలో 2019లో గంటల వ్యవధిలో వీళ్ళందరూ కూడా జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని వదిలి వెళ్ళిపోయి, మేము మనోహర్ గారి కింద, పవన్ కళ్యాణ్ గారి కింద పనిచేయలేము కానీ జగన్మోహన్ రెడ్డి కింద పనిచేద్దామని పోయినారు. ఈ కాపులు వెళ్ళిపోయిన కాపులు ఆడ రెడ్ల కింద పనిచేసినారు, రెడ్ల గారుల కింద. ఒక ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు, ఒక ఆయన వైసీపీలో ఉన్నాడు. కొంతమంది వైసీపీ నుంచి మళ్ళీ బయటకు వచ్చారు. అంటే మీకు అప్పుడు సిగ్గులేదా? ఆ రోజు మీరు పవన్ కళ్యాణ్ గారు వద్దు నిలిపినప్పుడు మీరు ఆ రెడ్ల కింద మీరు పనిచేయడం సిగ్గనిపించలేదా? అదే మనోహర్ గారు ఆ రోజు ఓడిపోయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట, జనసేన వెంట, జనసేనతో పవన్ కళ్యాణ్ గారి వెంట ఆయన నిలబడ్డారు. మా అందరికీ మా పిఎస్సి చైర్మన్ నిలబడ్డారు. ఆయనని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి మాట్లాడడం కరెక్ట్ కాదు, పవన్ కళ్యాణ్ గారి మీద కులముద్ర వేయడం కరెక్ట్ కాదు. గతంలో కూడా చెప్పా. మీరు ఒక మాట అంటారు, ఈరోజు ఆ రోజు వంగవీటి రంగా గారిని చంపింది ఎవరండి? ఇదే రాము చెప్తాడు. ఇదే కాపునైతే ఒడిది చెప్పుకుంటాడు రామునైతే. వంగవీటి రంగా గారిని చంపింది రాయలసీమ రెడ్లంట. ఈరోజు రెడ్లకి బలిజలకి గొడవలు వచ్చాయి, దానికి కారణం పవన్ కళ్యాణ్ గారంట. రాము నోరు అదుపులో పెట్టుకో, రాము రెడ్డి నోరు అదుపులో పెట్టుకో. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు గుంటూరు సీటు కోసం మీరు ఆల్రెడీ అమ్ముడుపోయిన సంగతి మాకు తెలుసు. డిప్యూటీ సీఎం అయిన మా